హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అండి, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, బాధాకరమైన విషయం ఏమంటే 2 కాళ్ళు కట్ అయిపోయి బతుకు భారం అయిపోయి పింఛన్ కూడా లేకోకుండా దయనీయమైన పరిస్థితుల్లో గడుపుతున్న ఎంతోమంది దివ్యాంగుల్లో తినొకటనమాట. ఈ పాప ఒకటి. పాప కాదండి, పెద్ద ఆవిడే కొంచెం. అయితే తనకి కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం మారిపోయిన ప్రభుత్వం, గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వాళ్ళైనా తనకి పెన్షన్ ఇవ్వకపోతారా అని చాలా ఎదురు చూస్తూ ఉందన్నమాట. 90% డిజేబిలిటీ ఉండి కూడా పెన్షన్కి లేక ఎక్కే మెట్టు దిగే మెట్టు ఎంతమందిని అడుగుతుందో తనైతే అసలు ఇంకా వదలలేదు కదమ్మా, వదిలితే ఇస్తాము, ఒకసారి చెప్తే వినవా అని తనని కసురుకున్నట్టే మాట్లాడుతున్నారు. తన బాధ తంది అంటే తను పూట గడవడం కష్టమయ్యి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో ఉంది. అట్లాంటి ఆమె తను చెప్తా ఉంటే చెలించిపోతున్నాం, కానీ ఏమీ చేయలేని నిస్సాయ స్థితి మనది. ఎందుకంటే సాటి దివ్యాంగులకు కొంచెమైనా ఈ పింఛన్ ద్వారాగా హెల్ప్ అవుతుంది, అది చాలా సంతోషం తగ్గ విషయమే. కానీ కొత్త పెన్షన్లు ఇంకా వదలలేదు. ఒంటరి మహిళలకు కానీ, వితంతువులకు కానీ, ఎవరికే కానీ, మన దివ్యాంగులకు కానీ ఎవ్వరికీ కొత్త పెన్షన్లు ఇంకా వదలలేదు. ఆ మాట అయితే వాస్తవం. కానీ తను ఎంతమందిని అడుగుతుందో, నా పరిస్థితి బాగోలేదండి, నాకు 2 కాళ్ళు కట్ అయింది యాక్సిడెంట్లో, నాకు పెన్షన్ ఇస్తారా, 6,000 పెన్షన్ ఎలిజిబులా, నేను 15,000 పెన్షన్కి ఎలిజిబులా అని ప్రతి ఒక్క కాగితాలు పట్టుకొని ఆమె తిరగని ఊరంటూ లేదంట. చాలా చోట్ల తిరిగి వచ్చింది, ఇక్కడ కాదు. విజయవాడకి వెళ్తేనన్నా పని జరుగుతుందేమోనని వెళ్ళొచ్చింది పాపం. కానీ తన పరిస్థితి చూసి తన దగ్గర ఉన్న కాగితాలు తీసుకొని దారి ఖర్చులకు ఇచ్చి పంపించారు. ఏం చేస్తారండి, అంతకన్నా మేమేం చేయగలుగుతామమ్మా అని. కొంతమంది నోటీసులు వచ్చినాయి కదా ఫ్రెండ్స్, ఆ నోటీసులు మీకు వచ్చినా, అప్పీల్ చేసినా చేయకున్నా రేపు 1వ తారీఖు అయితే మీ పెన్షన్ ఆగదండి. ఖచ్చితంగా అందరికీ పెన్షన్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు టెన్షన్ పడతా ఉన్నారు, మేడం మాకు పెన్షన్ వస్తుందా రాలేదా అని నాకు కామెంట్ చేసినారు. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇచ్చాను. మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకున్నందుకు, కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ సపోర్ట్ నాకు ఉండడం వల్ల నేను ఇక్కడ దాకా రాగలిగానండి. ఇట్లాగే మీ ఏమైనా మీరు అడగదలుచుకున్నా నాకు కామెంట్ చేయండి ప్లీజ్. దయచేసి అట్లాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే చాలామంది నన్ను, అక్క మీరు చాలా చక్కగానే చెప్తున్నారు, బాగానే ఉంది, కొంచెం మా గురించి కూడా పట్టించుకొని మోటార్ వెహికల్స్ ఏమైనా ఇస్తున్నారా అంటే, లేదండి ట్రైసైకిల్ ఇస్తున్నారు, శంఖకరాలు ఇస్తున్నారు, వీల్ చైర్స్ కూడా ఇస్తున్నారు, కానీ బ్యాటరీ వెహికల్స్ ఇవ్వట్లేదండి ఫ్రెండ్స్. అవి వచ్చినప్పుడు తప్పకుండా మీకు కూడా తెలుస్తుంది, వీడియో కూడా చేసి పెడతాను. ప్రస్తుతానికైతే మీరు అడిగిన క్వశ్చన్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి బ్యాటరీ వెహికల్ గురించి, పింఛన్ల గురించి. నెక్స్ట్ రేపు 1వ తారీఖు కదా, ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ వస్తుంది. మన దివ్యాంగులు మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఓకేనా. ఇది పెన్షన్ల గురించి అప్డేటు. ఈమె కథ అయితే ఇదండి. 2 కాళ్ళు లేవు, కట్ అయిపోయినాయి యాక్సిడెంట్ వల్ల. తను దయనీయమైన పరిస్థితిలో ఉంది. సాటి దివ్యాంగురాలు అనే మనము ఎంత ఇది చేసినా కానీ పెన్షన్ రావాలి కదండి. పెన్షన్ వస్తే బాగుండు, నాకు 6,000 పెన్షన్ అయినా ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉందన్నమాట. తనకి మనకు చేతనైనంత వరకు సార్ దగ్గరికి తీసుకెళ్ళినా కానీ, నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళానండి నిన్న. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కానీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క దయనీయమైన కాదనమాట. మన దివ్యాంగుల్లోనే ఎంతమంది సఫర్ అవుతున్నారో, ఎంతమంది బాధపడుతున్నారో, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క దయనీయమైన పరిస్థితి అనమాట. కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు వాళ్ళ సమస్యలను తీసుకొని, ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే నిన్న 2 సమస్యలు తీసుకెళ్ళాను, ఆ వీడియో కూడా చేసి పెట్టా. ప్రతి ఒక్కటి మీతో నేను షేర్ చేసుకుంది ఉండదండి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు జరిగిందనమాట ఈ సంఘటన. అందుకని నాకు తెలిసింది, నేను ఆమెకి వెళ్ళి మాట్లాడాను, పలకరించాను కూడా. తన పరిస్థితి అంతా చెప్పుకొచ్చింది, ఎమ్మటే వీడియో చేసి పెడుతున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలాగనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. నచ్చితే మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.